భానుమతి శక్తి కూతురు చిత్ర చేతుల నుండి మామిడికాయల బుట్ట తిరిగి లాగేసుకుంటుంది. అప్పుడు శక్తి వచ్చి, ఏంటమ్మా బుట్ట అలా లాగేసుకుంటున్నావు, అందులో ఏదైనా బంగారం ఉందా అనేసి అంటదనమాట. ఈలోపు బలరాం అంటాడు, అవునమ్మా, అదేంటి అందరూ తినడం కోసమే కదా తెచ్చారు, మామిడికాయలు అలా లాగేసుకున్నావేంటి అని బలరాం అంటూ ఉంటాడు. అప్పుడు మామిడికాయల బుట్ట బలరాం దగ్గర తీసుకెళ్ళి, లేదు మావయ్య గారు, ఇది ఫస్ట్ టైం నా చేతికి రైతు ఇచ్చాడు, ఇది దేవుడి గదిలో పెట్టి మళ్ళీ తిరిగి శక్తి అత్తయ్య గారికి ఇచ్చేస్తాను అని అంటదనమాట భానుమతి. సరే అమ్మ, నీ ఆలోచన కూడా మంచిదే అని అంటాడు బలరాం, సంతోషపడతాడు. అప్పుడు శక్తి ఇలా అనుకుంటూ ఉంటుంది, అబ్బా చాలా తెలివైన పిల్ల, మొత్తానికి ఎలాగో తప్పించుకుంది, సరే తర్వాత చెప్తాను నీ పని అనేసి అనుకుంటుంది శక్తి. అదే టైంలో భువన, డౌటే లేదు అందులో ఏదో ఉంది, అందులో ఏముందో తెలుసుకోవాలి అని భువన అనుకుంటుంది. ఈలోపు పాతు, ఏంటి ఈ బస్సమ్మాయి చాలా తెలివి తక్కువదా అనుకున్నాను, మొత్తానికి తెలివైన పిల్లే అని అనుకుంటాడు పాతు. కట్ చేస్తే మంత్రి గారు మొత్తం బంధువులతో వస్తాడు. ఆయన పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి బలరాం వాళ్ళ ఇంటికి. బలరాం ఫ్యామిలీ ఎదురు వెళ్ళి, నమస్కారం అండి, రండి లోపలికి, ప్రయాణం బాగా జరిగిందని అడిగి లోపల కూర్చోబెడతాడు బలరాం. మొత్తం వాళ్ళ బంధువులంతా ఒక చోట కూర్చుంటారు ఒకవైపు, బలరాం బంధువులందరూ ఒకవైపు, మినిస్టర్ గారి బంధువులంతా ఒకవైపు. అప్పుడు బలరాం ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటాడు. తను మా అమ్మ అండి, అలాగే తినేమో నా పెద్ద కోడలు జయంతి, తినేమో నా చిన్న కోడలు భానుమతి అని అంటే, నమస్కారం అమ్మ నమస్కారం అంటుంటారు. అప్పుడు తినేమో నా చెల్లెలు కూతురు అని చెప్తాడు. అప్పుడు వెంటనే సాంబవి తల్లి కూతుళ్ళు అంటే సాంబవి భువని ఇలా మాట్లాడుకుంటారు. వాళ్ళకేమో పేర్లతో పరిచయం చేశాడు మీ అన్నయ్య, మనల్ని ఏమో ఇలా పరిచయం చేశాడని అంటే ఏం చేస్తాం, మన పరిస్థితి అలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడికి భానుమతి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. ఏంటి ఈరోజు ఇలా సందడిగా ఉంది అని చెప్పేసి వస్తుంది అనమాట. వచ్చేసరికి సెక్యూరిటీ ఆపేస్తాడు. అప్పుడు వెంటనే బలరాం, రాని ఆవిడ లోపలికి రాని అంటాడు. అన్నప్పటికీ లోపలికి వస్తుంది. నమస్తే అయ్యా అనేసి అంటదనమాట భానుమతి వాళ్ళమ్మ. అప్పుడు వెంటనే, అదే మీలో నచ్చింది బలరాము గారు, మీరు పని మనుషులను కూడా మీ ఇంటి మనుషులుగా భావిస్తారు, అదే నాకు నచ్చింది అని అంటూ ఉంటాడు మంత్రి గారు. అప్పుడు అందరూ కూడా షాక్ అవుతారనమాట. అంటే పని అమ్మాయి అని అన్నప్పటికీ కొంచెం హేళనగా కూడా శక్తి అలాగే సాంబవి కూడా హేళనగా చూస్తారు. ఈలోపు వెంటనే పార్థు వచ్చి, లేదండి తను మా ఇంటి ఆవిడ, మా అత్తగారు, నా భార్య భానుమతి వాళ్ళమ్మ, అంతేకాని ఈవిడ పని మనిషి కాదు అనేసి అంటాడనమాట. అప్పుడు వెంటనే అప్పుడు బలరాంతో చూసి అప్పుడు అంటాడు మినిస్టర్ గారు, ఏమండి ఏంటి మీ కొడుకు మీకులాగే చాలా మీ అడుగుజాడల్లో నడుస్తాడు, మీరు పెంచారు కదా, అందుకనే మొత్తం మీ లక్షణాలన్నీ దిగిపోయి మీ చిన్న అబ్బాయిలోని, నాకు చాలా సంతోషంగా ఉన్నదండి, మీకు తండ్రికి తగ్గ తనయుడిలాగా ఉన్నాడండి అని చెప్పి పొగుడుతూ ఉంటాడనమాట. పొగుడుతూ ఉంటే అప్పుడు శక్తి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఇలా పొగుడుతుంది అని చెప్పేసి. అప్పుడు వెంటనే అంటాడనమాట, ఏమండి మీకు సీట్ ఇవ్వడానికి, పోటీ చేయడానికి సీట్ ఇవ్వడానికి కారణం అదే, మొత్తం మీకు సర్వే చేయిస్తే 99% మీకే ఎమ్మెల్యే మీరే అవుతారని వచ్చింది మా సర్వేలో, అందుకనే మేము ఎలక్షన్లో పోటీ చేయాలంటే నోట్లు పెట్టుకుని చేయాలి, డబ్బు పట్టుకుని వేస్తే కానీ మేము నెగ్గం, కానీ మీ నోటి మాటకే మీరు నెగ్గుతారండి, అది మీ టాలెంట్ అని పొగుడుతూ ఉంటాడు. ఈలోపు సరే నా అల్లుడేడి అని అంటే చరణ్ పైనుంచి దిగుతూ వస్తాడు. విడిగోనండి అని అంటే, మీ అబ్బాయిని పెంచినట్టే వీడు మీ తమ్ముడు కొడుకులను కూడా బాగానే పెంచుంటారు మీ అబ్బాయిలాగే, నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు మంత్రి. లోపేమో అక్కడ మంత్రికి కాలుకి దండం పెట్టుకుంటాడు, నమస్తే మావయ్య నమస్తే అత్తయ్య అని అక్కడ కూర్చుంటాడు. నందిని అలాగే చరణ్ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు వారు చూపులు. పక్క నుంచేమో పనమ్మాయి స్వాతి చూసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే బామ్మ అంటది, సరే టైం అయిపోతుంది మొదలు పెట్టండి కార్యక్రమం అంటే, అక్కడ నిశ్చిత తాంబూలాలు మొదలు పెట్టమంటే పంతులు గారిని ముహూర్తం పెట్టండి పెళ్ళికని అంటే, అవన్నీ చూస్తే ఇప్పుడు ముహూర్తాలు లేవండి, వచ్చే నెల 15వ తారీఖున ముహూర్తం ఉంది అని అంటే, సరే అయితే అది ఖాయం చేసేయండి, ఈలోపు మీరు నిశ్చయితాంబోళ్ళు మార్చేసుకోండి అని అంటే, అప్పుడు మంత్రి గారి భార్య బలరాం వాళ్ళ ఆవిడికి తాంబూలాలు మార్చుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు మార్చుకున్నప్పటికీ ఏడ్చేస్తూ ఉంటుంది స్వాతి. అప్పుడు మార్చుకున్న తర్వాత ముహూర్తం పెట్టేస్తాడు, వచ్చే నెల 15వ తారీఖున బాగుంది అప్పుడు అంటే, సరే అండి అప్పుడు పెట్టేసుకుందామా ముహూర్తం అనేమో మంత్రి గారు అంటే, సరేనండి అప్పుడు పెట్టేసుకుందామని బలరాం అంటారు. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు మంత్రి గారు. కట్ చేస్తే అక్కడ ఏడుస్తే వెళ్ళిపోతుంది స్వాతి. అది చూస్తుంది అనమాట భానుమతి. ఏంటి ఇక్కడ నిశ్చయితాంబూలాలు జరుగుతుంటే స్వాతి ఏడుస్తుంది ఏంటి అని అనుకుంటుంది అనమాట. కట్
కట్ చేస్తే చిలకలు చుడతా ఉంటుందన్నమాట బయట భానుమతి. చిలకలు చుడతా ఉంటే అప్పుడు తను అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే తను పార్దు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేశాడో అన్నీ గుర్తు చేసుకుంటూ చిలకలు చుడతా ఉంటుందన్నమాట తాంబూలం. ఈలోపు తనకి వాళ్ళ అమ్మ వాళ్ళకి హోటల్ పెట్టినట్టు, హోటల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సంతోషంగా ఉన్నట్టు, అలాగే తనకి చేతిలో స్టెతస్కోప్ పెట్టినట్టు, తనకేమో ఫీజులు కడితే అంత ఫీజులు ఎందుకు అంటే నీ చేతుల మీద పేదోళ్ళకి వైద్యం అందుతుంది అని అనే మాటలు, అలాగే మంత్రి గారి దగ్గర తను మా మనిషి, మా అత్తగారు, నా భార్య భానుమతి వాళ్ళ అమ్మ అని పరిచయం చేస్తున్నట్టు, తనకి స్టెతస్కోప్ ఇస్తున్నట్టు, తనకి ఫీజులు కట్టినట్టు అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట తన గతం అంతా. అప్పుడు అనుకుంటుంది అనమాట, ఏ అబ్బాయి అయినా అమ్మాయినే ప్రేమిస్తాడు, కానీ ఈ జీప్ అబ్బాయి నాతో పాటు నా ఆశయాన్ని, నా కర్తవ్యాన్ని, నా కోరికని, అలాగే నా కుటుంబాన్ని ప్రేమించాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపు అక్కడే పార్దు వచ్చి, ఏంటి ఈ పనులు కూడా నువ్వు చేస్తావా అంటాడు పార్దు. ఈ పనులు నేను చేయకూడదంటే, ఇది కూడా వచ్చంటే మీకోసం నేర్చుకున్నాను జీప్ అబ్బాయి, ఎందుకు అంటే మీరు నాకు చాలా చేశారు. అప్పుడు కూర్చుంటాడు అనమాట, మీరు నాకు చాలా చేశారు, నా కుటుంబాన్ని సెటిల్ చేశారు, నా కోరిక తెలుసుకుని నన్ను చదివించారు, మీరు లేకపోతే నేను ప్రమిదిలోని నూనె లేని ఒక ఒత్తిని, అలాగే మీరు లేకపోతే నా జీవితం లేదు అని చెప్పి ఒక రకంగా కవిత్వం చెప్తూ ఉంటాడనమాట. అంటే నువ్వు చాలా మంచిదాను భానుమతి, నువ్వు కూడా అందరికీ హెల్ప్ చేస్తావు, నువ్వు అంతా యాక్టివ్గా ఉంటావు, అది ఇదనేమో ఒకరికొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఈ లోపేమో చేతికి తాంబూలాలు చిలకల కింద చుట్టి తినిపిస్తూ ఉంటుంది పార్దుకి. ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్.